స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. మహమ్మద్ షరీఫ్ గారు మనందరికీ తెలుసు. మహమ్మద్ షరీఫ్ గారు చాలా సంవత్సరాల నుంచి చెప్పాలంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కూడినటువంటి వ్యక్తి. అటు ఎన్టీఆర్ గారితో పనిచేసినటువంటి అనుభవంతో పాటు చంద్రబాబు నాయుడు గారి విజనరీలో పనిచేసినటువంటి అనుభవం కూడా ఆయనది. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా ప్రయాణిస్తున్నటువంటి ఆయన శాసన మండలి సభ్యులుగా, ముఖ్యంగా శాసన మండలి చైర్మన్ గా కూడా చాలా అద్భుతమైనటువంటి పనితీరును కనబరిచారు. ముఖ్యంగా 3 రాజధానుల విభజన అన్నప్పుడు ఆయన చాలా బాధపడి ఆ బిల్లుని అటు సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయడం, పంపించడం అనేది కూడా అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆ టైంలో బాధపడ్డారు. ముఖ్యంగా ఆయన కళ్ళ వెంట నీళ్లు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి చాలా విధేయతగా ఉంటూ ప్రజలకి సేవ చేసుకుంటూ శాసన మండలి సభ్యులుగా, చైర్మన్ గా అనేక సేవలు అందించిన ఆయనకి ఈసారి ఆంధ్రప్రదేశ్ అడ్వైజరీ గవర్నెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి మైనారిటీస్ అఫైర్స్ కి సంబంధించి ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ లో ఆయనకి ఈసారి నామినేటెడ్ పోస్ట్ అయితే ఇవ్వటం జరిగింది. దీని మీద సర్వంతా కూడా హర్షధ్వానాలు మోగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే అందరూ కూడా దీనిని ఆహ్వానిస్తున్నారు. ఆయనకి ఇచ్చేటువంటి, ఆయన నిజాయితీకి ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తున్నారు. ఎందుకంటే విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ఆ తర్వాత మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి 2019 నుంచి ఇప్పటి వరకు కూడా రాజధాని లేకుండా పోయినటువంటి పరిస్థితిని ఆయన చాలా చాకచక్యంగా కూడా ఆ బిల్లుని పక్కకు పంపి కూడా మనకి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయినటువంటి వ్యక్తి ఆయన. ఆ టైంలో శాసన మండలిలో చాలా ఇబ్బందులు వచ్చినా, ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టినా కూడా ఎక్కడా భయపడకుండా, ఎక్కడా ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రజల తరపున, ముఖ్యంగా అమరావతి వాసుల తరపున ఆయన నిలబడ్డ తీరు రాష్ట్రం అంతా కూడా చూసింది. సో ఈరోజు ఆయనకి ఒక అద్భుతమైనటువంటి క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఒక పదవి రావటం అనేది అందరూ కూడా హర్షించదగ్గ విషయం. దీనికి సంబంధించి మనకి ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల 2వ జాబితాలో మనకి నిన్న వచ్చినటువంటి పరిస్థితి చూడొచ్చు. దాంట్లో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులందరికీ కూడా ఈసారి దీంట్లో మంచి పోస్టులు అయితే రావడం జరిగింది. దాంట్లో మహమ్మద్ షరీఫ్ గారు ఒకరు. టీడీపీకి ఎప్పటి నుంచో, ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు, నారా లోకేష్ గారి వరకు కూడా అందరికీ ఆయన సేవలు ఉపయోగించుకున్న వారే టీడీపీలో. ముఖ్యంగా ఆయన చాలా అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తూ, ఎక్కడ అంటే వివాదరహితుడిగా ఆయనకి మంచి పేరుంది. ఎవరితో కూడా విభేదాలు లేకుండా, గొడవలకు వెళ్లకుండా, ఉన్న వాటిని కూడా సర్దుమణిగి చెప్పుకుంటూ, ఇలా కాదు మనం ఇలా వెళ్ళాలి అని చెప్పి టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఒక మైనారిటీ లీడర్ ఆయన, ఒక మైనారిటీ లీడర్ ఆయన. సో ఆయనకి ఈసారి మంచి అవకాశం అయితే టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి ఆయన్ని చైర్మన్ తర్వాత మరొకసారి ఆయనకి మంచి గౌరవాన్ని అయితే ఇచ్చారు.